ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది ఇది. శిలాజిత్ తీసుకోవడం వల్ల వాళ్ళకి కాళ్ళ నొప్పులు, కాళ్ళు గుంజడం, నరాల బలహీనత అలాంటివి రాకుండా ఉంటాయి. ప్యాంక్రియాస్కి చాలా మంచిది. డయాబెటీస్ లెవెల్స్ కూడా మెల్లమెల్లగా తగ్గుతూ వస్తాయి. వీక్నెస్ అనేది ఉండదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు ఇన్సులిన్ తీసుకుంటారు. ట్యాబ్లెట్స్ కానీ ఏదైనా తీసుకున్నప్పుడు వాళ్ళకి విపరీతమైన ఆకలి అయిపోతూ ఉంటుంది. సో అలా నీరసం వీక్ కాకుండా విపరీతమైన ఆకలి అవ్వకుండా కూడా ఇది చేస్తుంది. ఇంకా చెప్పాలంటే శిలాజిత్ ఎవరికి కావాలంటే జిమ్లో ఉంటారు చూడండి, 6 ప్యాక్ చేయాలి, మంచి బాడీ బిల్డప్ చేసే ఉంటారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, వీళ్ళకి ఇది చాలా చాలా మంచిదని చెప్పొచ్చు. అసలు ఈ జిమ్కి వెళ్ళే వాళ్ళు చాలా ప్రోటీన్ తింటారు, ఎక్కువ ప్రోటీన్ తింటారు. వాళ్ళు అవసరం లేని దానికన్నా ఎక్కువ తినాల్సి వస్తుంది, ఎందుకంటే అంత వర్కౌట్ వీళ్ళు చేయాలి కదా. కాబట్టి దాదాపు అంత వర్కౌట్ చేసే వాళ్ళు 2 చికెన్స్ అలా తినేస్తారు. ఒక 2 చికెన్ అంటే ఒక కోడి, 2 కోళ్ళు లెక్క. అంటే మామూలుగా తినే వాళ్ళకి ఏంటి 2 ముక్కలు 3 ముక్కలు లెక్క ఉంటుంది, వాళ్ళు అలా కాదు, కోడి లెక్క అన్నమాట. ఒక కోడి, 2 కోడి, 3 కోళ్ళు అలా తినేస్తారు. ఎగ్స్ రోజుకి ఒక 15 ఎగ్స్ అలా తినేస్తారు, 20 ఎగ్స్. మళ్ళీ విపరీతంగా స్ప్రౌట్స్ తింటారు, ఎన్నో రకాలుగా చేస్తారు. హై ప్రోటీన్. ఇలా హై ప్రోటీన్ తినడం వల్ల వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నీ కూడా లివర్ అండ్ కిడ్నీ చాలా తొందరగా అదర్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏంటంటే డైట్ని మనం ఇలా డ్రాస్టిక్ చేంజెస్ చేస్తున్నప్పుడు, ఓవర్లోడ్ వేసేస్తున్నప్పుడు వాళ్ళకి వేరే అదర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ మరి వాళ్ళ బాడీ బిల్డప్ అట్లా చేయాలి, వాళ్ళకి వర్కౌట్స్ అట్లా ఉన్నాయి కాబట్టి ఆ డైట్ తీసుకుంటారు. కానీ వీళ్ళకి ఈ శిలాజిత్ కనుక ఈ పిల్లలు జిమ్కి వెళ్ళి ఒక 2 hours 3 hours స్పెండ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా శిలాజిత్ తీసుకోవాలి, ఒరిజినల్ శిలాజిత్ తీసుకోవాలి. శిలాజిత్ కనుక తీసుకుంటే వాళ్ళు మంచి మజిల్స్ అండ్ మంచి బాడీ మజిల్ స్ట్రెంథనింగ్ అనేది పెంచుకోవచ్చు. ఇది చాలా 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 పురాతనమైన మీరు గ్రంథాలు కనుక చదివినట్టయితే దాంట్లో శిలాజిత్ గురించి, ఈ యుద్ధ సమయంలో వాళ్ళు యుద్ధాల్లో వాడే మూలికల్లో ముఖ్యంగా ఆ సైనికులకు కానీ వాళ్ళకు కానీ వాళ్ళు తయారు చేయడానికి ఈ శిలాజిత్ అనేది బాగా వాడతారు.